హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రైస్ ఐటెం చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది రైస్ ఐటెం. పిల్లలైతే అడిగి మరీ తింటారు, అంత బాగుంటుందన్నమాట. కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చండి. ఏ బియ్యంతో చేసుకున్నా సరే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మనకి పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి రైస్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్, కొద్దిగా షాజీరా, 1 మరాఠీ మొగ్గను వేసుకుందాం. అలాగే కొద్దిగా బిర్యానీ ఆకును వేసుకుని వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి. మీకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే జీడిపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇలా జీడిపప్పు కూడా బాగా వేగింది కదా, ఇక్కడ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మనకి ఇలా మంచి కలర్లో వేగిపోయాయి. ఇలా వేయించుకుంటే మనం రైస్లో ఈ ఉల్లిపాయలు తినేటప్పుడు మంచి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం తక్కువగానే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే బాగుంటుందండి రైసు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది కాకుండా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుని వేసుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 బంగాళాదుంపను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళలో పెట్టుకున్నానండి. ఆ బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకుందాం. బంగాళాదుంపలు వేసాక మనం ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు, కుక్కర్లోనే చేసుకుంటున్నాం కదా, మనకి తొందరగా బాగానే ఉడికిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఈ రైస్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. తాలింపులో మనం కొద్దిగా మసాలాను వేసుకున్నాం కదా, ఇప్పుడు తక్కువగానే వేస్తున్నానండి. మీకు మసాలా ఘాట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలాని ఇక్కడ వేసుకోవచ్చు ఎక్స్ట్రా. మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 1 కప్పు పాలు, 1/2 కప్పు నీళ్లు వేస్తున్నాను. ఇలా పాలు వేసి రైస్ చేసుకుంటే రైస్ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైతే అడిగి మరీ తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఈ రైస్ని నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1.5 వరకు వేసానండి నీళ్లు. కానీ మీరు 1కి 1.5 మాత్రమే నీళ్లు వేసుకోవాలి ఇందులో. మా ఇంటికి కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొంచెం మెత్తగా తింటారనమాట. అందుకు నేను ఇక్కడ కొంచెం వాటర్ క్వాంటిటీని ఎక్కువ వేసానండి, 1 పావు కప్పు వరకు. కొంచెం నాకు ముద్దగా కావాలన్నమాట బిర్యానీ అనేది, అందుకు నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. మీరు మాత్రం 1కి 1.5 వేసుకుంటే కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. 2 విజిల్స్ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే పొడి పొడిగా రైస్ అయితే ఇలా బాగుంది. పెద్ద వయసు వాళ్ళ కోసం చేశాను, కొంచెం సాఫ్ట్గా ఫోమ్లా ఉంటే వాళ్ళు తినడానికి బాగుంటుందనేసి ఇలా చేశానండి. మీరు బాగా పొడి పొడి ఆడుతూ ఉండాలి అనుకుంటే 1కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుందాం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రైస్ని వేడివేడిగా గుత్తి వంకాయ కూరతో సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుందన్నమాట. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.